ఒప్పేసుకున్న గోల్డే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఎస్, మన ఛానల్లో ఈక్విటీస్ గురించి మాట్లాడినా, డెట్ అండ్ ఆర్బిట్రాజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన చివరికి వినిపించేది ఇవన్నీ టైం వేస్ట్ అవ్వారాలు భయ్యా. గోల్డ్ ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని ఒక డిస్కషన్ అయితే నడుస్తూ ఉంటుంది. బట్ హ్యావ్ అ లుక్ ఎట్ దిస్. లాస్ట్ ఇయర్ సిల్వర్ 123% రిటర్న్స్ తో టాప్ పర్ఫార్మింగ్ అసెట్ గా అయితే నిలిచింది. నెక్స్ట్ గోల్డ్ విత్ 70%, ఆర్బిట్రాజ్ విత్ 6.5%, డెట్ విత్ 4%, అండ్ ఫైనల్ గా మన ఫేవరెట్ అసెట్ క్లాస్ ఈక్విటీ విత్ 2.4%. ఈ డేటాతో చాలా మంది అనుకోవచ్చు గోల్డ్ అండ్ సిల్వర్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని. బట్ 1 ఇయర్ చూసి జడ్జ్ చేయకుండా కొంచెం బ్యాక్ అయితే వెళ్దాం. లాస్ట్ 16 ఇయర్స్ గా ఈ అసెట్ క్లాసెస్ అన్ని ఎలా పర్ఫార్మ్ చేసాయో ఒకసారి చూడండి. ఈక్విటీ, గోల్డ్, సిల్వర్, ఆర్బిట్రాజ్, డెట్ ఇవన్నీ లాస్ట్ 16 ఇయర్స్ గా ఇలా పర్ఫార్మ్ చేశాయి. ఈ డేటాలో మనకు ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. ఏ అసెట్ క్లాస్ కూడా కన్సిస్టెంట్ గా టాప్ పర్ఫార్మింగ్ ప్లేస్ లో అయితే లేదు. ఒక ఇయర్ లో ఈక్విటీ టాప్ లో ఉంటే, ఇంకొక ఇయర్ లో గోల్డ్, ఇంకొక ఇయర్ లో సిల్వర్, ఇంకొక ఇయర్ లో డెట్. ఇలా ఒక ఇయర్ లో హీరోగా నిలిచిన అసెట్ క్లాస్ ఇంకొక ఇయర్ లో వర్స్ట్ పర్ఫార్మర్ గా అయితే నిలిచింది. బట్ మనలో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి, ఈ ఇయర్ లో గోల్డ్ బాగా పర్ఫార్మ్ చేసింది కదా, నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే పర్ఫార్మ్ చేస్తుందని ఎక్కువగా గోల్డ్ అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయగానే అది పడడం స్టార్ట్ అయ్యి ఈక్విటీ మార్కెట్స్ పెరగడం స్టార్ట్ అవుతాయి. ఓన్లీ ఈక్విటీ మార్కెట్స్ కి మనీ అంతా మూవ్ చేశాక మళ్ళీ గోల్డ్ పెరగడం స్టార్ట్ అవుతుంది. అక్కడికి మనీ మూవ్ చేశాక ఈ రెండు కాకుండా డెట్ మార్కెట్స్ బాగా పర్ఫార్మ్ చేయడం స్టార్ట్ అవుతాయి. ఇలా మనం మార్కెట్ సైకిల్స్ ని అర్థం చేసుకోకుండా రిటర్న్స్ చేస్తూ ఏ అసెట్ క్లాస్ టాప్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తుందో ఆ అసెట్ క్లాస్ లోకి మనీ అయితే మూవ్ అవుతూ ఉంటుంది. మీరే చెప్పండి, ఎన్నిసార్లు మీరు ఒక స్టాక్ లో గానీ మ్యూచువల్ ఫండ్ లో గానీ బాగా పర్ఫార్మ్ చేస్తుందని ఇన్వెస్ట్ చేసి మీరు ఇన్వెస్ట్ చేసిన వెంటనే ఆ స్టాక్ ఆర్ మ్యూచువల్ ఫండ్ పడడం స్టార్ట్ అయ్యింది, అండ్ ఆ తర్వాత ఇయర్స్ అండ్ ఇయర్స్ లాస్ లోనే ఆ ఫండ్ గానీ స్టాక్ గానీ ఉందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఈ మార్కెట్ సైకిల్స్ ని కరెక్ట్ గా అర్థం చేసుకొని టైం చేయడం అందరి వల్ల కాదు, దానికి చాలా ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. బట్ అదే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా డిఫరెంట్ అసెట్ క్లాసెస్ లోకి అలొకేట్ అయ్యే ఆప్షన్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ మార్కెట్స్ బాగా పర్ఫార్మ్ చేసే స్కోప్ ఉంటే ఎక్కువ అలొకేషన్ స్టాక్స్ లోకి, లేదా ఈక్విటీ కాకుండా కమోడిటీస్ లైక్ గోల్డ్ అండ్ సిల్వర్ బాగా పర్ఫార్మ్ చేసే స్కోప్ కనిపిస్తే మీ మనీని ఎక్కువగా కమోడిటీస్ లోకి, లేదా ఈ రెండు అంత స్టేబుల్ గా లేవు, కొంచెం అన్సర్టెనిటీ ఎక్కువ ఉంది, సో ఆర్బిట్రాజ్ ఆర్ డెట్ ఫండ్స్ లోకి ఎక్కువ అలొకేషన్ మూవ్ అయితే, ఇలా ఫారెన్ ఈక్విటీ, రీట్స్, ఇన్వెట్స్ ఇవన్నీ కూడా ఒకటే ఫండ్ లో ఉంటే ఇక్కడే మనకి మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అయితే పిక్చర్ లోకి వస్తాయి. వీటిని సింపుల్ గా ఆల్ ఇన్ వన్ ఫండ్స్ అని కూడా రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ఒక్క ఫండ్ లోనే ఈక్విటీ, డెట్, ఆర్బిట్రాజ్, గోల్డ్, సిల్వర్, రీట్స్, ఇన్వెట్స్, ఫారెన్ స్టాక్స్ ఇలా మల్టిపుల్ అసెట్స్ లో అలొకేషన్ అయితే తీసుకోవచ్చు. కానీ హోల్డ్ ఆన్, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఈ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ కేటగిరీ ఏదైతే ఉందో వీటిలో ఉన్న ఫండ్స్ అన్ని ఒకటే అలొకేషన్ ప్యాటర్న్ అయితే ఫాలో అవ్వవు. కొన్ని అగ్రెసివ్ గా ఉంటాయి, ఇంకొన్ని కన్జర్వేటివ్ గా ఉంటాయి, ఇంకొన్ని హైబ్రిడ్ ఫండ్స్ లా అయితే వర్క్ అవుతాయి. సో ఈ ఆల్ ఇన్ వన్ ఫండ్స్ లో కూడా బెస్ట్ ఫండ్ ఏంటా అనేది మనం కనిపెట్టాల్సి ఉంది. అందుకే ఈ వీడియోలో అసలు మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయి, రైట్ నో మార్కెట్ లో బెస్ట్ స్టాండ్ అవుతున్న మల్టీ అసెట్ ఫండ్స్ ఏంటి, వీటిలో ఇన్వాల్వ్ అయిన రిస్క్స్ ఏంటి, అసలు మన పోర్ట్ఫోలియోకి ఇది ఎలా యూజ్ అవుతుంది అన్న పాయింట్స్ అయితే డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. సో ఇంత కాంప్లికేటెడ్ డేటా మొత్తాన్ని స్టడీ చేసి సింపుల్ గా మీ ముందు ప్రెజెంట్ చేయడానికి మేము చాలా ఎఫర్ట్స్ అయితే పెడతాం. సో వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అండ్ ఛానల్ కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఐఎమ్ యశ్వంత్, ఐఎమ్ చార్టెడ్ వెల్త్ మేనేజర్. ఈ ఛానల్ లో కాంప్లికేటెడ్ మనీ టాపిక్స్ ని సింప్లిఫై చేసి మీ ముందు అయితే పెడుతూ ఉంటాం. సో ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా లాగిన్ చేద్దాం. ఫస్ట్ అసలు మనం మల్టీ అసెట్ ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయో సింపుల్ గా అర్థం చేసుకుందాం. సెబీ డెఫినేషన్ ప్రకారం మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ మినిమం 3 డిఫరెంట్ అసెట్ క్లాసెస్ లో 10% అలొకేషన్ అయితే మెయింటైన్ చేస్తూ ఉండాలి. అలాంటి కేసులో మాత్రమే అది మల్టీ అసెట్ ఫండ్ కింద అయితే కన్సిడర్ అవుతుంది. ఈ ఫండ్స్ అన్ని కూడా హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీలోకి అయితే వస్తాయి. సో ఈ 3 డిఫరెంట్ అసెట్ క్లాసెస్ లో మినిమం 10% అలొకేషన్ ఎలా వర్క్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మినిమం 10% గోల్డ్ లో అవ్వచ్చు, లేదా డెట్ లో అవ్వచ్చు, లేదా ఈక్విటీలో అవ్వచ్చు. ఇలా 3 డిఫరెంట్ అసెట్ క్లాసెస్ లో మినిమం 10% అలొకేషన్ అయితే మెయింటైన్ చేస్తూ ఉండాలి. మిగిలిన 70% ఏదైతే ఉందో అది మార్కెట్ కండిషన్స్ ని బట్టి ఏ అసెట్ క్లాస్ లో అయినా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ మల్టీ అసెట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి సింగిల్ అసెట్ క్లాస్ మీద డిపెండ్ అవ్వకుండా డిఫరెంట్ అసెట్ క్లాసెస్ మధ్య స్ప్రెడ్ అయి ఉంటుంది. యూజువల్లీ ఈ ఫండ్స్ లో ఈక్విటీ, డెట్, గోల్డ్ అండ్ సిల్వర్, ఆర్బిట్రాజ్, ఇంటర్నేషనల్ స్టాక్స్, రీట్స్ అండ్ ఇన్వెట్స్ కూడా అలొకేషన్ లో మనకి కనిపిస్తూ ఉంటాయి. సో సింపుల్ గా చెప్పాలంటే ఈ మల్టీ అసెట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అదొక వెల్ బ్యాలెన్స్డ్ ఇండియన్ థాలీలో అయితే వర్క్ అవుతాయి. ఎలా అయితే ఒక థాలీలో రైస్, కర్రీ, దాల్, ఫ్రై, కర్డ్ ఇలా డిఫరెంట్ ఐటమ్స్ వెల్ బ్యాలెన్స్డ్ గా ఉంటాయో, అలాగే ఈ మల్టీ అసెట్ ఫండ్స్ లో కూడా డిఫరెంట్ అసెట్ క్లాసెస్ మిక్స్ అయి ఉంటాయి. అండ్ ఈచ్ అసెట్ క్లాస్ కి డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. ఎస్పెషల్లీ ఈక్విటీ పార్ట్ ఏదైతే ఉందో అది గ్రోత్ గురించి, కమోడిటీస్ లైక్ గోల్డ్ అండ్ సిల్వర్ అన్సర్టెనిటీ ఆర్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా ఫైట్ చేయడానికి, డెట్ అండ్ ఆర్బిట్రాజ్ పోర్ట్ఫోలియోలో కొంచెం స్టెబిలిటీని యాడ్ చేయడానికి, ఇంటర్నేషనల్ ఫండ్స్, రీట్స్, ఇన్వెట్స్ ఇలాంటి అసెట్ క్లాసెస్ అన్ని కూడా డైవర్సిఫికేషన్ కోసం అయితే హెల్ప్ అవుతాయి. సో మార్కెట్ కండిషన్స్, ఇన్ఫ్లేషన్స్, రెపో రేట్స్, వాల్యుయేషన్స్, గ్లోబల్ అన్సర్టెనిటీ ఇవన్నీ అనలైజ్ చేసి ఫండ్ మేనేజరే ఇంటర్నల్ గా టైం టు టైం రీబ్యాలెన్స్ అయితే చేస్తూ ఉంటారు ఈ ఫండ్స్ లో. సో డైవర్సిఫికేషన్ కోసం మాత్రమే కాకుండా డిఫరెంట్ మార్కెట్ సైకిల్స్ లో సర్వైవ్ అయ్యి బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియోని క్రియేట్ చేయడానికి ఈ మల్టీ అసెట్ ఫండ్స్ అయితే యూజ్ అవుతాయి. నా అసలు మల్టీ అసెట్ ఫండ్స్ నిజంగా మన పోర్ట్ఫోలియోకి హెల్ప్ చేస్తాయా లేదా దాని గురించి డిస్కస్ చేసుకుందాం.
హిస్టారికల్లీ చూస్తే గోల్డ్ అండ్ ఈక్విటీ ఈ రెండు కూడా ఇన్వర్స్లీ కోరిలేటెడ్. అండ్ ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్స్ ఎక్కువగా కరెక్ట్ అవుతూ ఉంటాయో అలాంటి కేసులో గోల్డ్ కొంచెం బెటర్ గా పర్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. ఈ చార్ట్ చూడండి, లాస్ట్ 20 years లో నిఫ్టీ 50 ఒక 1 year రోలింగ్ రిటర్న్స్ ని గోల్డ్ రిటర్న్స్ తో కంపేర్ చేసి చూస్తే ఈక్విటీ ఎప్పుడైతే వీక్ గా ఉందో లేదా నెగిటివ్ గా రియాక్ట్ అవుతుందో అలాంటి కేసెస్ లో గోల్డ్ బెటర్ పర్ఫార్మ్ చేసింది. 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ అవ్వచ్చు, 2011 స్లో డౌన్ అవ్వచ్చు, 2020 కోవిడ్ క్రాష్ అవ్వచ్చు, అండ్ రీసెంట్ గా వచ్చిన గ్లోబల్ అన్సర్టనిటీస్ ఫేజ్ లో కూడా ఇదే ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. ఇలా ఈక్విటీ మార్కెట్స్ లో అన్సర్టనిటీ పెరిగినప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ కూడా కొంచెం బెటర్ ఆర్ సేఫర్ అసెట్ క్లాస్ కి మనీ మూవ్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అందుకే ఈక్విటీ వీక్ అయిన ప్రతిసారి గోల్డ్ లోకి అయితే ఇన్వెస్ట్మెంట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. సో ఈ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ లోని ఫండ్ మేనేజరే టైం టు టైం గోల్డ్ లో బెటర్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది అని అనిపిస్తుంటే గోల్డ్ లో అలొకేషన్ ఎక్కువగా తీసుకోవడం, ఈక్విటీస్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తాయి అనుకుంటుంటే ఈక్విటీ సైడ్ అలొకేషన్ ఇంక్రీజ్ చేయడం లాంటి స్ట్రాటజీస్ అయితే ఫాలో అవుతూ ఉంటారు. అండ్ దెన్ కమింగ్ టు సిల్వర్, లాస్ట్ 10 years లో నిఫ్టీ 50 అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఒక 1 year రోలింగ్ రిటర్న్స్ ని కంపేర్ చేసి చూస్తే ఈ చార్ట్ లో మనకు ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. కొన్ని బుల్ మార్కెట్ ఫేసెస్ లో సిల్వర్ గోల్డ్ కన్నా స్ట్రాంగర్ పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తుంది. అందుకే సిల్వర్ ని జస్ట్ చీప్ గోల్డ్ లా చూడడం కరెక్ట్ కాదు. ఎగ్జాంపుల్ 2025 లాస్ట్ 1 year గా గోల్డ్ అండ్ సిల్వర్ ర్యాలీ అవుతున్నా కూడా గోల్డ్ కి మించి సిల్వర్ అయితే పర్ఫార్మ్ చేసింది. గోల్డ్ అండ్ సిల్వర్ రెండు సేఫర్ అసెట్స్ గా కన్సిడర్ చేసినా కూడా గోల్డ్ కన్నా సిల్వర్ కి కొన్ని బెటర్ అడ్వాంటేజెస్ ఇండస్ట్రియల్ యూసేజ్ లో అయితే దొరుకుతుంది. ఏ ఇన్ఫ్రా గురించి, క్వాంటమ్ కంప్యూటింగ్, ఈవీ బ్యాటరీస్, సోలార్ ప్యానల్స్ ఇలా డిఫరెంట్ ఇండస్ట్రియల్ యూసేజ్ గురించి సిల్వర్ అయితే నీడ్ ఉంది. అందుకే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా సిల్వర్ లో ఒక డ్రీమ్ ర్యాలీని అయితే చూసాం. సో కొన్ని మార్కెట్ సైకిల్స్ లో గోల్డ్ కన్నా కూడా సిల్వర్ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ ఈ రీజన్ వల్లే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అన్నింటిలో కూడా మనకి గోల్డ్ తో పాటు సిల్వర్ అలొకేషన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో మన పోర్ట్ఫోలియోకి ఈక్విటీతో పాటు గోల్డ్ అండ్ సిల్వర్ ఎక్స్పోజర్ ఇవ్వడమే కాకుండా బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ కూడా మల్టీ అసెట్ ఫండ్స్ మనకి ఆఫర్ చేస్తాయి. ఎప్పుడైనా మన పోర్ట్ఫోలియోకి రిటర్న్స్ ఎంత ఇంపార్టెంటో ఆ రిటర్న్స్ కోసం తీసుకునే రిస్క్ ని కంట్రోల్ గా ఉంచుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మల్టీ అసెట్ ఫండ్స్ కి ఒక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అయితే దొరుకుతుంది. ఈ చార్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే 30% ఈక్విటీ, 35% ఆర్బిట్రాజ్, 15% గోల్డ్, 10% సిల్వర్ అండ్ 10% డెట్ తో క్రియేట్ చేసిన సిమ్యులేటెడ్ మల్టీ అసెట్ పోర్ట్ఫోలియో. దీన్ని నిఫ్టీ 500 ఇండెక్స్ తో కంపేర్ చేసినప్పుడు యావరేజ్ 3 year రోలింగ్ రిటర్న్స్ చూసినట్టయితే మల్టీ అసెట్ పోర్ట్ఫోలియో అరౌండ్ 11.5% రిటర్న్స్ డెలివర్ చేయగలిగితే నిఫ్టీ 500 13.1% రిటర్న్స్ అయితే డెలివర్ చేసింది. అండ్ అలాగే మినిమం అంటే డౌన్ సైడ్ రిస్క్ మీరు చూసినా కూడా నిఫ్టీ 500 నెగిటివ్ గా రియాక్ట్ అయిన స్టేజ్ లో కూడా ఈ పోర్ట్ఫోలియో స్లైట్లీ పాజిటివ్ రిటర్న్స్ అయితే డెలివర్ చేసింది. సో సింపుల్ గా చెప్పాలంటే రిటర్న్స్ కొంచెం తక్కువ అయినా కూడా డౌన్ సైడ్ రిస్క్ ని మల్టీ అసెట్ ఫండ్స్ చాలా ప్రాపర్ గా అయితే బ్యాలెన్స్ చేస్తాయి. అందుకే బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ కూడా ఈ మల్టీ అసెట్ ఫండ్స్ మనకి డెలివర్ చేయగలవు. అండ్ దాంతో పాటు ఇన్వెస్టర్స్ అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఎమోషనల్లీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడం. అంటే గోల్డ్ పెరుగుతుందా, ఎక్కువ మనీని గోల్డ్ కి మూవ్ చేయడం. ఇన్ కేస్ గోల్డ్ ఫాల్ స్టార్ట్ అవగానే రిటర్న్స్ రాకపోయినా సరే అక్కడ నుంచి మనీ తీసి వేరే అసెట్ క్లాస్ లో ఇన్వెస్ట్ చేయడం లాంటి తప్పులు అయితే చేస్తూ ఉంటాం. కానీ మల్టీ అసెట్ ఫండ్స్ లో మాత్రం అలా జరగదు. ఫండ్ మేనేజర్ ఒక ప్రాపర్ స్ట్రాటజీని బిల్డ్ చేసి మార్కెట్ కండిషన్స్ ని అనలైజ్ చేసి రీబ్యాలెన్సింగ్ అయితే చేస్తారు. సో ఒక అసెట్ క్లాస్ నుంచి ఇంకొక అసెట్ క్లాస్ కి మనీ మూవ్ చేసే తలనొప్పి అంతా కూడా ఈ ఫండ్ మేనేజర్స్ చూసుకుంటారు. ఇన్ కేస్ మనమే ఇండివిజువల్ గా అన్ని అసెట్ క్లాసెస్ లో సెపరేట్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ ఉంటే ఈ రీబ్యాలెన్సింగ్ టైమ్ లో మనం చాలానే మనీని టాక్సెస్ కింద అయితే పే చేయాల్సి ఉంటుంది. బట్ ఈ మల్టీ అసెట్ ఫండ్స్ లో మాత్రం ఇంటర్నల్ గా ఈ రీబ్యాలెన్సింగ్ జరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే మీరు ఆ మల్టీ అసెట్ ఫండ్స్ నుంచి ఎగ్జిట్ తీసుకుంటారో ఆ టైంలో క్యాపిటల్ గెయిన్ టాక్సెస్ వర్తిస్తాయి. కానీ ఈ ఇంటర్నల్ గా జరిగే రీబ్యాలెన్సింగ్ గురించి మీరు అడిషనల్ గా ఎలాంటి టాక్సెస్ అయితే పే చేయాల్సి ఉండదు. సో ఇవి మేజర్ గా మల్టీ అసెట్ ఫండ్స్ అసలు మన పోర్ట్ఫోలియోలో ఎందుకు ఉండాలి అన్న రీజనింగ్ అయితే. వీడియోలో ఇప్పటివరకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కాంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో వాల్యుబుల్ అన్న కామెంట్ అయితే డ్రాప్ చేయండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి డైవర్సిఫికేషన్ గురించి, డిఫరెంట్ అసెట్ క్లాసెస్ లో ఎక్స్పోజర్ గురించి డిజైన్ చేశారు కరెక్టే. బట్ అన్ని మల్టీ అసెట్ ఫండ్స్ ఒకలాగే వర్క్ అవ్వవు. ఒక్కొక్క ఫండ్ కి డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ ఉంటుంది, డిఫరెంట్ నీడ్స్ అయితే కేటర్ చేస్తూ ఉంటాయి. మనకి సూట్ అయ్యే బెస్ట్ ఫండ్ ఏంటి అని ఎక్స్ప్లోర్ చేసే ముందు అసలు మనం ఏ గోల్ గురించి ఇన్వెస్ట్ చేస్తున్నామా అని తెలుసుకోవడం రియల్లీ ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీరు కన్జర్వేటివ్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్టర్ అయితే, అంటే మీ మనీని గ్రోత్ కన్నా కూడా ప్రొటెక్షన్ అండ్ డైవర్సిఫికేషన్ సైడ్ ఫోకస్ చేస్తున్నట్లయితే అలాంటి కేసులో కొంచెం కన్జర్వేటివ్ గా ప్లే చేస్తున్న మల్టీ అసెట్ ఫండ్స్ చూస్ చేసుకోవడం రైట్ ఆప్షన్ అవుతుంది. అదే ఇన్ కేస్ మీ మెయిన్ మోటో గ్రోత్ అయినట్టయితే అలాంటి కేసులో అగ్రెసివ్ గా వర్క్ అయ్యే మల్టీ అసెట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. బికాస్ ఒక సెగ్మెంట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళకి డైవర్సిఫికేషన్ కావాలి, డిఫరెంట్ అసెట్ క్లాసెస్ కి ఎక్స్పోజర్ కావాలి, అలాగే ఇంకొంతమంది రిటైర్మెంట్ తర్వాత వచ్చే అమౌంట్ ని కూడా మల్టీ అసెట్ ఫండ్స్ లో అయితే ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాంటి కేసెస్ లో కొంచెం కన్జర్వేటివ్ గా వర్క్ అవుతున్న ఫండ్స్ ని చూస్ చేసుకోవడమే బెటర్ ఆప్షన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ కన్జర్వేటివ్ స్టైల్ కి అండ్ అగ్రెసివ్ స్టైల్ కి సూట్ అయ్యే ఫండ్స్ ఏంటో అయితే డిస్కస్ చేసుకుందాం. బట్ దానికన్నా ముందు ఒక క్విక్ డిస్క్లైమర్. ఇప్పుడు
ఇప్పుడు షేర్ చేసే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చూడండి. మీ రీసెర్చ్ ని ఈజీ చేసుకోవడానికి ఫండ్స్ ని యూజ్ చేసుకోండి కానీ ఎలాంటి రికమెండేషన్ కింద కాదు. సో ఇన్వెస్ట్ చేసే ముందు ఫుల్ ఫ్లెడ్జ్ రీసెర్చ్ చేసో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేశాక మాత్రమే డెసిషన్ తీసుకోండి. ఫస్ట్ లెట్స్ డిస్కస్ ఫండ్స్ ఫర్ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్. రైట్ నో మార్కెట్ లో కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ కోసం రెండు మంచి ఫండ్స్ అయితే ఉన్నాయి. ఒకటి SBI మల్టీ అసెట్ ఫండ్, ఇంకొకటి HDFC మల్టీ అసెట్ ఫండ్. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ టూ ఫండ్స్ అసలు ఎలా సెలెక్ట్ చేసామని. ఫస్ట్ ఈ టూ ఫండ్స్ కూడా చాలా ఇయర్స్ నుంచి మల్టీ అసెట్ కేటగిరీలో అయితే ఆపరేట్ చేస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ 2005 నుంచి ఈ టూ ఫండ్స్ అయితే యాక్టివ్ గా ఉన్నాయి. బట్ ఆ టైంలో మల్టీ అసెట్ కేటగిరీని అయితే ప్రాపర్ గా డిఫైన్ చేయలేదు. సెబీ రూల్స్ ని తీసుకొచ్చింది 2017 లో. సో ఆల్మోస్ట్ లాస్ట్ 10 years గా చూసినట్టయితే ఈ టూ ఫండ్స్ కూడా డీసెంట్ రిటర్న్స్ అయితే డెలివర్ చేశాయి. అండ్ దాంతో పాటు సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఈ టూ ఫండ్స్ లో కూడా నెట్ ఈక్విటీ ఎక్స్పోజర్ ఆఫ్ లాస్ట్ 1 year తీసుకున్నట్టయితే రెండు కూడా 50% కన్నా బిలో ఉన్నాయి. అంటే యావరేజ్ గా లాస్ట్ 1 year గా ఈ ఫండ్స్ లో ఈక్విటీ ఎక్స్పోజర్ 50% కన్నా తక్కువగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ టూ ఫండ్స్ ఒక అసెట్ అలొకేషన్ చూసినట్టయితే కరెంట్లీ HDFC మల్టీ అసెట్ ఫండ్ లో 57% ఈక్విటీలో మెయింటైన్ చేస్తున్నట్టయితే SBI లో 46% మెయింటైన్ చేస్తున్నారు. హెడ్జ్డ్ ఈక్విటీ అంటే ఆర్బిట్రాజ్ లో HDFC 12% మెయింటైన్ చేస్తున్నట్టయితే SBI అరౌండ్ 1.23%. అలా కామోడిటీస్, డెట్, క్యాష్, రియల్ ఎస్టేట్ లో అలొకేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, ఇందాక యావరేజ్ ఈక్విటీ నెట్ ఎక్స్పోజర్ 50% కన్నా బిలో ఉన్నారు కదా, బట్ ఇక్కడ HDFC లో 57% కనిపిస్తుంది అని. అది లాస్ట్ 1 year గా ఎవ్రీ మంత్ ఒక యావరేజ్ తీసుకున్నట్టయితే అండర్ 50%. సో కరెంట్లీ మార్కెట్స్ కొంచెం గ్రో అవుతున్నాయి కాబట్టి ఈక్విటీ పార్ట్ లో కొంచెం అలొకేషన్ అయితే ఇంక్రీజ్ చేసింది HDFC మల్టీ అసెట్ ఫండ్. అండ్ ఈ టూ ఫండ్స్ రిలేటెడ్ గా ఇంకొంచెం ఇన్ డెప్త్ అర్థం చేసుకోవడానికి లెట్స్ హెడ్ టు రూపీవెస్ట్ వెబ్సైట్. సో రూపీవెస్ట్ లో మ్యూచువల్ ఫండ్ కంపారిజన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకు నచ్చిన ఫండ్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆ రెండింటిని కంపేర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఈ రెండు ఫండ్స్ ఆల్మోస్ట్ 2005 నుంచి అయితే ఆపరేట్ అవుతున్నాయి. అండ్ 1 year, 2 year, 3 year అండ్ అలాగే 10 years రిటర్న్స్ చూసినా కూడా అరౌండ్ 10 to 11% రిటర్న్స్ అయితే ఈ ఫండ్స్ డెలివర్ చేశాయి. అండ్ కమింగ్ టు రిస్క్ రేషియోస్, ఈ ఫండ్ ఒక రిస్క్ రేషియోస్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ స్టాండర్డ్ డీవియేషన్ చూసినట్టయితే SBI కన్నా HDFC మల్టీ అసెట్ ఫండ్ కొంచెం స్లైట్లీ బిలోలో అయితే ఉంది. ఈ ఫండ్స్ లో టాప్ 10 హోల్డింగ్స్ చూసినట్టయితే HDFC లో మెజారిటీ పార్ట్ గోల్డ్ లో ఉన్నట్టయితే SBI లో గోల్డ్ అండ్ సిల్వర్ లో హోల్డ్ చేస్తున్నారు. లాస్ట్ 5 years అండ్ 10 years టైం ఫ్రేమ్ గ్రాఫ్స్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఫండ్ ఒక ఆపరేషన్ చాలా ఇయర్స్ నుంచి అవుతున్నాయి కాబట్టి కన్జర్వేటివ్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఈ ఫండ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లెట్స్ జంప్ టు అగ్రెసివ్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్టింగ్. ఇప్పుడు మన అగ్రెసివ్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సూట్ అయ్యే ఫండ్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. నో ఫ్రమ్ అ వెరీ లాంగ్ పీరియడ్ అగ్రెసివ్ స్టైల్లో మేనేజ్ చేస్తున్న మల్టీ అసెట్ ఫండ్స్ అయితే 3 ఉన్నాయి. ఒకటి క్వాంట్ మల్టీ అసెట్ ఫండ్, ఇంకొకటి నిపాన్ మల్టీ అసెట్ ఫండ్ అండ్ దెన్ కమ్స్ ICICI మల్టీ అసెట్ ఫండ్. బికాస్ ఈ 3 ఫండ్స్ కూడా చాలా ఇయర్స్ నుంచి మల్టీ అసెట్ కేటగిరీలో అయితే ఫండ్స్ ని ఆపరేట్ చేస్తున్నాయి. సో డిఫరెంట్ మార్కెట్ సైకిల్స్ తో ప్లే చేయడం AMCకి అండ్ ఫండ్ మేనేజర్ కి చాలా బాగా అర్థమయ్యే ఉంటుంది. అండ్ కమింగ్ టు 1 year యావరేజ్ ఈక్విటీ నెట్ ఎక్స్పోజర్, ఈ 3 ఫండ్స్ కూడా 50% కన్నా ఎక్కువగానే నెట్ ఈక్విటీ ఎక్స్పోజర్ అయితే మెయింటైన్ చేస్తూ వచ్చాయి. అండ్ ఈ 3 ఫండ్స్ ఒక కరెంట్ అసెట్ అలొకేషన్ చూసినట్టయితే క్వాంట్ మల్టీ అసెట్ ఫండ్ అరౌండ్ 51% ఈక్విటీలో మెయింటైన్ చేస్తున్నట్టయితే ICICI అరౌండ్ 63% ఈక్విటీలో అయితే మెయింటైన్ చేస్తుంది. దెన్ నిపాన్ విత్ 60%. అండ్ మిగిలిన అసెట్ క్లాసెస్ లో అలొకేషన్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. నౌ ఈ 3 ఫండ్స్ ని కంపేర్ చేసి చూస్తే 1 year, 3 year అండ్ 10 year టైం ఫ్రేమ్ లో చూసినా కూడా క్వాంట్ మల్టీ అసెట్ ఫండ్ బెటర్ రిటర్న్స్ అయితే డెలివర్ చేసింది. నిపాన్ అండ్ ICICI కూడా డీసెంట్ రిటర్న్స్ ని డెలివర్ చేశాయి. అండ్ కమింగ్ టు రిస్క్ రేషియో, స్టాండర్డ్ డీవియేషన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే క్వాంట్ మల్టీ అసెట్ ఫండ్ కి అన్నిటికన్నా కొంచెం ఎక్కువగా ఉంది. అంటే దాని అర్థం ఈ ఫండ్ లో వాలటాలిటీ మిగిలిన ఫండ్స్ తో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంది. అలాగే టాప్ 10 హోల్డింగ్స్ చూసినా కూడా అన్నిటిలోని ఆల్మోస్ట్ 10% గోల్డ్ అండ్ సిల్వర్ లోనే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మిగిలిన టాప్ 9 హోల్డింగ్స్ ఏంటో మీరు ఇక్కడ చూడొచ్చు. సో 5 year టైం ఫ్రేమ్ ఆర్ 10 year టైం ఫ్రేమ్ తీసుకున్నా కూడా ఈ 3 ఫండ్స్ డీసెంట్ రిటర్న్స్ ని డెలివర్ చేస్తూ వచ్చాయి. సో ఇన్ కేస్ మీరు మల్టీ అసెట్ ఫండ్స్ ని గ్రోత్ కోసం చూసినట్టయితే ఈ అగ్రెసివ్ ఫండ్స్ ని ఫర్దర్ గా రీసెర్చ్ చేయడానికి అయితే యూజ్ చేయొచ్చు. బట్ ఈ ఫండ్స్ తో పాటు కొన్ని న్యూ ఫండ్స్ ని కూడా కన్సిడర్ చేయాలని చూసినట్టయితే మేము రీసెర్చ్ చేసినప్పుడు ఇంకొక 2 ఫండ్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా అయితే కనిపించాయి. వాటిలో ఒకటి DSP మల్టీ అసెట్ ఫండ్, ఇంకొకటి కొటాక్ మల్టీ అసెట్ ఫండ్. ఈ 2 ఫండ్స్ లాంచ్ అయ్యి జస్ట్ 1 year అవుతుంది. బట్ మేనేజ్మెంట్ వైజ్ చూసినట్టయితే బోత్ DSP అండ్ కొటాక్ ఈ రెండు AMCs కి కూడా అదర్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ లో మంచి ట్రాక్ రికార్డ్ అయితే ఉంది. సో ఇన్ కేస్ న్యూ ఫండ్స్ ని ఎక్స్ప్లోర్ చేయాలని చూసినట్టయితే వాటిని ఇంకొంచెం డీప్ గా అయితే స్టడీ చేయండి. అండ్ ఆల్మోస్ట్ 35 ఫండ్స్ నుంచి ఓన్లీ 5 or 7 ఫండ్స్ కి ఎలా షార్ట్ లిస్ట్ చేసామన్న ప్రాసెస్ మీకు ఇంకా డీప్ గా తెలియాలనుకుంటే అసలు బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ని ఎలా పిక్ చేయాలి, ఎలాంటి రేషియోస్ ని కన్సిడర్ చేయాలని ఒక ఫుల్ లెంత్ వీడియో ఫ్యూ మంత్స్ బ్యాక్ రిలీజ్ చేసి ఉంచాం. ఇన్ కేస్ మీరే ఓన్ గా బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ని పిక్ చేసుకోవాలని చూసినట్టయితే ఆ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. నవి మల్టీ అసెట్ ఫండ్స్ లో స్టెబిలిటీ దొరుకుతుంది, అలాగే డిఫరెంట్ అసెట్ క్లాసెస్ లో అలొకేషన్ కూడా దొరుకుతుంది. సో బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేసేవచ్చా అంటే అలా కాదు. ఇన్ కేస్ మీరు మల్టీ అసెట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నట్టయితే ఈ ఫండ్స్ ని కూడా మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లైక్ 7 years or 10 years కోసం చూస్తుంటేనే కన్సిడర్ చేయాలి కానీ 1 or 2 years గురించి అయితే కన్సిడర్ చేయొద్దు. బికాస్ దీంట్లో ఉండే డైవర్సిఫికేషన్ వల్ల అసెట్ క్లాసెస్ అన్ని ఒకేసారి పర్ఫార్మ్ చేయవు. మార్కెట్ సైకిల్స్ ని బట్టి ఒకసారి గోల్డ్ పర్ఫార్మ్ చేస్తే ఇంకొకసారి ఈక్విటీ పర్ఫార్మ్ చేస్తుంది. ఇంకొక టైంలో ఈక్విటీ వీక్ గా ఉంటే డెట్ అండ్ గోల్డ్ పోర్ట్ఫోలియోస్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తాయి.
సో మార్కెట్ కండిషన్స్ మీద ఈ ఫండ్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి చూసినట్టయితే ఈ ఫండ్స్ ని కన్సిడర్ చేయొద్దు. బికాస్ వీటిలో ఉండే ఎగ్జిట్ లోడ్స్ కానీ టాక్సేషన్ కానీ కంప్లీట్ డిఫరెంట్ గా అయితే వర్క్ అవుతాయి. సో ఈ మల్టీ అసెట్ ఫండ్స్ మీద టాక్సేషన్ ఎలా వర్క్ అవుతుందంటే వీటిలో ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అంటే 65% కన్నా ఎక్కువ స్టాక్స్ లో మెయింటైన్ చేస్తున్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులర్ ఈక్విటీ టాక్సేషన్ కిందే వస్తాయి. అంటే 1 year లోపు సెల్ చేస్తున్నట్టయితే 20% షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, అదే 1 year తర్వాత సెల్ చేస్తున్నట్టయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆఫ్ 12.5% విత్ 1.25 lakh ఎగ్జంప్షన్. అదే ఆ ఫండ్ ఒక ఈక్విటీ ఎక్స్పోజర్ లెస్ దెన్ 65% ఉంటున్నట్టయితే అప్పుడు అది నాన్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ లోకి అయితే వస్తుంది. ఇక్కడ టాక్సేషన్ కొంచెం డిఫరెంట్ గా అయితే వర్క్ అవుతుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేవి డైరెక్ట్ గా ఇన్కమ్ స్లాబ్ కి అయితే యాడ్ అవుతుంది. బట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి 12.5% కింద అయితే కౌంట్ అవుతాయి. బట్ ఓన్లీ ఆఫ్టర్ 24 months. అంటే హోల్డింగ్ పీరియడ్ 2 years కన్నా ఎక్కువ ఉండాలి. అప్పుడే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద అయితే కన్సిడర్ అవుతుంది. ఇది ఓవరాల్ గా మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ డేటా అయితే. అసెట్ అలొకేషన్ గురించి మన ఛానల్ లో చాలా ఎక్కువగానే ఎంఫసైజ్ చేస్తాం. అంటే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే కాకుండా ఈక్వల్ ఇంపార్టెన్స్ గోల్డ్, రియల్ ఎస్టేట్, డెట్ వీటన్నిటికి కూడా ఇవ్వాలని చాలా వీడియోస్ లోనే చెప్తూ ఉంటాం. సో ఇన్ కేస్ మీకు మార్కెట్ నాలెడ్జ్ ఎక్కువగా లేదు బట్ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ లో అలొకేషన్ కావాలి అని చూస్తున్నట్టయితే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ మీకు తప్పకుండా హెల్ప్ అవుతాయి. బట్ అలా కాకుండా మీరు చాలా అగ్రెసివ్ గ్రోత్ కోసం చూస్తున్నట్టయితే అలాంటి కేసులో మీరు అదర్ కేటగిరీ ఫండ్స్ లైక్ ఫ్లెక్సీ క్యాప్స్, స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ ఆర్ సెక్టరల్ లాంటి ఫండ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. అందుకే మీరు ఏ అసెట్ క్లాస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నా కూడా జస్ట్ 1 year రిటర్న్స్ చూసి జడ్జ్మెంట్ పాస్ చేయకుండా అసలు మార్కెట్ సైకిల్స్ ని బట్టి ఏ అసెట్ క్లాస్ ఎలా వర్క్ అవుతుంది అని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాస్ లాంగ్ టర్మ్ లో రిటర్న్స్ ని చేస్ చేయడం కన్నా రైట్ స్ట్రాటజీని ఫాలో అవడం వల్ల మీకు బెటర్ వెల్త్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ పర్సనలీ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ అ క్వశ్చన్. 2026 లో ఏ అసెట్ క్లాస్ టాప్ పర్ఫార్మింగ్ లో ఉండబోతుంది? ఈక్విటీయా, డెట్టా, గోల్డా లేదా మళ్ళీ సిల్వరా? కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ వెళ్లే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.